జీవితం అంటే నిన్న గడిచినది కాదు, రేపు జరిగేది కాదు, ప్రస్తుతం క్షణంలో మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నామో అదే జీవితం. అంటే మంచి పనులు చేస్తూ ఉండాలి, మానసిక ఆనందంతో ఉండాలని. జీవాత్మగా ఉన్నప్పుడు చేసే మనలో మన తల్లిదండ్రుల జీవితాన్ని కొనసాగిస్తాయి. ఒక మనిషి జీవితం ఆ మనిషి బతుకున్నప్పుడు కాదు, ఆ మనిషి భౌతికంగా ఈ లోకం వదిలిన మరుక్షణం నుంచి మొదలవుతుంది. ఒక చిన్న కథ. ఒక అడవిలో ఒక వ్యక్తి వెళ్తున్నాడు. దేనికోసమో పెద్ద పెద్ద చెట్లపైకి చూసుకుంటూ వెళ్తున్నాడు. అలా కొంత దూరం రాగానే కాలికి ఒక తీగ తగిలి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయాడు. అయితే పైనుంచి వేలాడుతూ లోయలోకి ఉన్న ఒక తీగ కనిపించి దానిని పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. లోయ చాలా లోతుగా ఉంది. అతని బరువుకి తీగ జంకి కిందికి దిగింది. ఆ తీగ ఏ క్షణంలో అయినా తెగిపోయే అవకాశం ఉంది. తను అనుకున్నాడు, నేటితో నా జీవితం ముగి ఉన్నది అని. ఎలాగే బ్రతికి అవకాశం లేదు. తీగ మరింత కిందికి జరిగింది. కొన్ని క్షణాలు ఇంకా ఏదైనా పట్టు దొరుకుతుందేమో అటు ఇటు చూశాడు. తన పక్కనే చేతికి అది ఎంతో దూరంలో ఒక స్ట్రాబెర్రీ చెట్టు కనిపించింది. అందులో మెరిసిపోతూ ఒక పండు కనిపించింది. దానిని తినాలని ఆశ. మరి తాను కొన్ని క్షణాల్లో లోయలో పడి చనిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రాణభయంతో ఉండి ఎవరైనా తినాలని అనుకుంటారా? ఎలాగైనా బ్రతకాలనే ఆదుర, ఎంతో భయం నిండి ఉండి ఒళ్ళంతా వణకడం ఉంటుంది. మరి ఆ వ్యక్తికి తెలుసు ఇదే చివరి క్షణం అని. అందుకే ఆ పండును తెంపి తింటూ ఆ రుచిని ఆస్వాదిస్తూ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడు. పండును తినే ఆనందంలో ఆయన లోయలోకి పడినదే మర్చిపోయాడు. ఇప్పుడు ఆయన మెదడు యొక్క లాస్ట్ మెమొరీ ఆనందంగా సంతోషంగా ఉండడం వద్ద ఆగిపోయింది. మరో జన్మ ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా తను సంతోషంగా ఎదిరించగలడు. దేనికి భయపడడు. అదే జీవితం.